సో గైస్, ఇంకా పొంగల్ రాలేదు అండ్ ఈ వీక్ కంప్లీట్ కాలేదు. అప్పుడే చాలా మందికి ఈ పొంగల్ క్లాష్ యొక్క రిజల్ట్ గురించి క్లారిటీ వచ్చేసింది డే 1 తోనే. నిన్న చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది అండ్ ఆన్లైన్ లో ట్విట్టర్ లోని వెంకీ రివ్యూస్ అనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా టాలీవుడ్ ఫిల్మ్స్ కి రివ్యూస్ ఇస్తుంటారు. మోస్ట్లీ ఆయన రివ్యూస్ లోని 2.25, 2.5, 2.75 లేదంటే 3, అంతకుమించి ఎక్కువ శాతం నేనైతే చూడలేదు. సో ప్రతి ఫిలిం కి మోస్ట్లీ ఆయన అలా ఇస్తుంటారు అనమాట. సో ఈ చిరంజీవి గారి సినిమాకి కూడా ఆయన తక్కువ ఇచ్చారు, 3 వరకు ఇవ్వలేదు, తక్కువ ఇచ్చారు. అయినప్పటికీ ఆడియన్స్ రెస్పాన్స్ ప్రీమియర్స్ నుండే కంప్లీట్ గా యునానిమస్ గా కనిపిస్తుంది. సో ఒకవేళ రివ్యూవర్స్ నిజంగా సినిమాని చంపేయాలనుకుంటే రివ్యూవర్స్ అందరూ యునానిమస్ గా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా సరే పబ్లిక్ ఆడియన్స్ అనే వాళ్ళ రెస్పాన్స్ అయితే మాత్రం చిరంజీవి గారి సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీస్ తోటి ఫెస్టివల్ టైంలో థియేటర్స్ కి వెళ్లి కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యాం అనే లాంటి రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి కనిపిస్తుంది. అయినప్పటికీ మేకర్స్ ఎందుకని భయపడ్డారో మరి నాకు తెలియదు. ఎవరో నెగిటివ్ రివ్యూస్ ఇస్తే కోర్ట్ కేసో కాపీరైట్ కేసో ఇది వేశారంట. సో టీఎఫ్ఐ ఫిల్మ్స్ కి రివ్యూ ఇవ్వాలంటే నిజంగా భయపడుతున్నారు, పర్సనల్ గా తీసుకుంటున్నారు, చాలా ట్రిగర్ అయిపోతున్నారు. రివ్యూస్ అనేవాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా, మిక్స్డ్ రివ్యూ ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే మెజారిటీ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ మెయిన్ మ్యాటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది రివ్యూర్స్ ఉన్నారు అనుకోండి, అందులో 30 మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, 20 మంది నెగిటివ్ రివ్యూ ఇచ్చారు అనుకోండి. కామన్ ఆడియన్స్ లో కూడా ఆడియన్స్ రెస్పాన్స్ లోని 70% పాజిటివ్ ఉండి 30% నెగిటివ్ ఉందనుకోండి, మెజారిటీ పాజిటివిటీ బట్టే సినిమా అనేది కంటిన్యూ అవుతుంది. సో కంప్లీట్ గా ఆడియన్స్ రెస్పాన్స్ కూడా మైనస్ నెగిటివ్ గా ఉందనుకోండి, ఏ రివ్యూర్ ఎంత పాజిటివ్ ఇచ్చినా కూడా వాళ్ళు థియేటర్స్ కి వెళ్లరు. రివ్యూర్స్ ఎంత పొగిడినా సరే ఆడియన్స్ కి సినిమా ఎక్కకపోతే బ్లాక్ బస్టర్ అవ్వదు. మీరు చూసుకున్నట్టయితే చాలా క్రిటికల్ ఎక్లైమ్డ్ ఫిల్మ్స్ రివ్యూర్స్ గానీ ఫిల్మ్ లవర్స్ కి గానీ పిచ్చగా నచ్చుతుంది. కానీ కామన్ ఆడియన్స్ కి గానీ, రెగ్యులర్ ఆడియన్స్ కి గానీ, ఫ్యామిలీస్ కి గానీ, గర్ల్స్ కి గానీ చాలా మందికి ఎక్కదా సినిమా. ఆ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుంది. సో రివ్యూర్స్ అనే వాళ్ళు సినిమాని బతికించట్లేదు, సినిమాని చంపేయట్లేదు. సినిమా అనేది జనరల్ ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే లేదు. సో ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు ఈ వీకెండ్ అయ్యేలోపే చాలా పెద్ద నెంబర్స్ పెట్టేలాగా కనిపిస్తుంది. డే 1 దాదాపుగా 65 crores ప్రపంచవ్యాప్తంగా దాటి కలెక్ట్ చేసింది. ఇండియాలోని ఓవర్సీస్ లోని ప్రీమియర్స్ కి మంచి కలెక్షన్స్ వచ్చాయి అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా నెంబర్స్ బాగానే ఉన్నాయి, కానీ మరీ హెవీ కాదు. చాలా మంది ఫ్యామిలీస్ అందరూ కూడా అప్కమింగ్ గా రాబోయే భోగికి, సంక్రాంతికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కాబట్టి ఈ మనశంకర్ వరప్రసాద్ గారి ఫిలిం డే 2 ఇంకా ఎక్కువ రావచ్చు తెలుగు స్టేట్స్ లో, డే 3 కూడా పెరగచ్చు. కాబట్టి జంప్ చూసే అవకాశం ఉందన్నమాట. ఇది రెస్పాన్స్ బట్టి పెరుగుతుందని కాదు. సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా సరే ఆడియన్స్ పొంగల్ రోజు చూద్దాం అనుకునే టికెట్స్ అప్పటికే బుక్ చేసుకుంటారు. కాబట్టి డే 1, డే 2, డే 3 అనేది ఈ ఫిల్మ్ కి కంప్లీట్ అడ్వాంటేజ్ అనమాట ఫెస్టివల్ టైంలోని. దాంతోపాటు రవితేజ్ గారి ఫిల్మ్ కూడా ఒక సెర్టైన్ ఆడియన్స్ కి టైం పాస్ గా నచ్చచ్చు. ఓవర్ ఫ్లోస్ లో ఆడే అవకాశం కొంతవరకు ఉంది అని చెప్తున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు, మరి మెజారిటీగా ఎక్కువ కలెక్షన్స్ కాకపోవచ్చు కానీ. అండ్ మిగతా రాబోయే చిన్న టైర్ 2 ఫిల్మ్స్ కూడా రాబోతున్నాయి కదా, అవి కూడా ఒకవేళ నార్మల్ గా క్లిక్ అయ్యాయనుకోండి టైం పాస్ గా, బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు, సేఫ్ అయిపోవచ్చు. ఒక 20-30 crores, 40 crores ఇంతవరకు ఆగిపోవచ్చు అనమాట. రాజాసాబ్ విషయానికి వస్తే డే 4th మండేనా ఈ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా థియేటర్స్ లోని కంప్లీట్ గా ఎత్తేసారు, మొత్తం ఇటువైపు వెళ్ళిపోయింది. కాబట్టి సింగిల్ డిజిట్ తెలుగు స్టేట్స్ లోని డే 4 నాకు కేవలం 5 crores, 6 crores దగ్గర మాత్రమే కలెక్ట్ చేసి, అండ్ ఓవర్సీస్ లో 1 crore అండ్ నార్త్ స్టేట్స్ లోని 2 crores, ఇలా కర్ణాటక, కేరళ, తమిళ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా డే 4th రాజాసాబ్ ఫిలిం 9 crores మాత్రమే కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా 161 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని 250 crores కూడా కొద్దిగా కష్టమేమో అనేలా కనిపిస్తుంది. బట్ ఒకవేళ ఈ పొంగల్ కి ఏమైనా అడ్వాంటేజ్ రాజాసాబ్ కి కూడా కనిపించచ్చు. చిరంజీవి గారి సినిమా హౌస్ఫుల్ అయిన తర్వాత రాజాసాబ్ ని చూడాలని కూడా కొంతమందికి ఉంటుంది. సో అలాంటి ఫెస్టివల్ లో ఏమైనా అడ్వాంటేజ్ తగిలితే 250 crore మార్క్ ని టచ్ చేస్తుందా లేదనేది కంప్లీట్ గా తెలిసిపోతుంది ఈ వీకెండ్ తోని. హిందీలో అయితే మాత్రం నో డౌట్ గైస్ వాష్అవుట్. డే 4th కే 1.75 crore నెట్ ని కలెక్ట్ చేసింది. దురంధర్ ఫిలిం 6th వీకెండ్ కలెక్షన్స్ అనేవి రాజాసాబ్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ కన్నా ఎక్కువ హిందీ మార్కెట్ లోని. డే 4 1.75 crore నెట్ అండ్ ట్యూస్డే కి కంప్లీట్ గా పడిపోయి 1 crore దగ్గర ఆగిపోతుంది. కాబట్టి హిందీలో మాత్రం నో ఛాన్స్, అక్కడ పొంగల్ కూడా ఏం జరుపుకోరు. అండ్ నెక్స్ట్ వీక్ నా తర్వాత ఇంకొక 10 days తర్వాత అనుకుంటా Border 2 కూడా రిలీజ్ అవబోతుంది. కాబట్టి సో రాజాసాబ్ లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, హీరోయిన్స్ ఉన్నారు, కమిడియన్స్ ఉన్నారు, హీరోయిజం ఉంది, ఫైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఉంది. థియేటర్స్ లో మాత్రమే చూడగలిగేలాంటి బిగ్ విఎఫ్ఎక్స్ గానీ, బిగ్ బడ్జెట్ క్వాలిటీ కూడా ఉంది. ఇక మనశంకర్ వరప్రసాద్ లో కూడా ఈ కామెడీ ఎలిమెంట్స్ గానీ, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ గానీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది వర్క్ కాలేదు, ఇక్కడ వర్క్ అయింది కామెడీ. అది మాత్రమే ఆడియన్స్ పట్టించుకుంటారు వాళ్ళు పెట్టిన టికెట్ రేట్ కి తగ్గట్టు. అండ్ ఇంకొక దరిద్రమైన రుద్దుడు నేను చూసింది ఏంటంటే, ఇదే సినిమా మలయాళంలో వస్తే బ్లాక్ బస్టర్ చేస్తారు, తమిళ్లో వస్తే బ్లాక్ బస్టర్ చేస్తారు, హాలీవుడ్ లో వస్తే బ్లాక్ బస్టర్ అంటారు, తెలుగులో వచ్చింది కాబట్టే ఫ్లాష్ చేస్తున్నారంట. ఈ డైలాగ్ వాడే వాళ్ళకి నిజంగా కామన్ సెన్స్ ఉందా లేదా అనే డౌట్ నాకు వస్తుంది. ఇప్పుడు మలయాళంలో అలాంటి సినిమా వస్తే తెలుగు వాడు బ్లాక్ బస్టర్ ఎలా చేస్తాడు? మలయాళం వాళ్ళు చూసి దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు, తెలుగులో సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అవుద్ది?
సో ఇప్పుడు ఆ సినిమా తెలుగు స్టేట్స్ లో ఒక 10 కోట్లు 20 కోట్లు డబ్బులు వెర్షన్ లో వచ్చింది అనుకుందాం. సో రాజాసాబ్కి కూడా ఆ 10 కోట్లు 20 కోట్లు తెలుగు స్టేట్స్ ఇస్తే సేమ్ న్యాయం చేసినట్టే. ఏం మాట్లాడుతున్నారో నాకైతే క్లారిటీగా అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా సినిమా ఆ మలయాళంలో వచ్చే రేంజ్ సినిమా అనుకుందాం, తెలుగు వాళ్ళు క్లాప్ చేశారు అనుకుందాం, మరి మలయాళం వాళ్ళు ఏదో చూసి ఫాడలు కదా. ఏ సినిమా పాన్ ఇండియా సినిమానే కదా, ప్రభాస్ ఆల్రెడీ పాపులర్ ఫేసే కదా, మరి మలయాళం వాళ్ళు సినిమా అంత బాగుంటే చూడకుండా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? బాహుబలి సినిమా తెలుగు వాళ్ళు ఎందుకు హిట్ చేశారు? కల్కి సినిమా తెలుగులో ఎందుకు హిట్ అయింది? ఈ సినిమా మలయాళంలో తీస్తేనే హిట్ చేయాలి కదా, మనం తెలుగులో తీసారు, మరి ఎందుకు హిట్ చేసాం? ఎందుకు హిట్ అయిందంటే ఒక కామన్ ఆడియన్స్ కి, మెజారిటీ ఆడియన్స్ కి నచ్చితే ఆ ఫిలిమ్స్ చేసే బిజినెస్ బట్టి హిట్ అవుతుంది. వీళ్ళు 200 కోట్లు 300 కోట్లు అని చెప్పి ఎంత పడితే అంత బిజినెస్ చేసేసి, ఎంత పడితే అంత టికెట్ హైక్స్ పెట్టేసి ఆడియన్స్ సాటిస్ఫై కాకుండా ఎందుకైనా సినిమా చూస్తాడు? అంటే ఆడియన్స్ అనేవాడు వాళ్ళ పనులు అనుకుని థియేటర్ లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని హిట్ చేయాలి, దానికి ఇన్ని కోట్లు కొట్టాలి, నెక్స్ట్ సినిమా దాన్ని దాటాలని ఈ పనుల్లో ఉంటారా, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారా? సో ఎంటర్టైన్ చేస్తేనే వాళ్ళు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. ఒక ఫిలిం లవర్ అనే వాడికి నచ్చితేనే వాడు ఆ సినిమాని పొగుడతాడు. ఇప్పుడు మీరు అంటున్నట్టే ఆ మలయాళం సినిమాని తెలుగు వాళ్ళు మాత్రమే లేపట్లేదు, ఓవరాల్ ఇండియా మొత్తం కూడా లేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి ఫిల్మ్ లవర్స్ లో, ఆ నార్త్ పేజెస్ చూడండి, కర్ణాటకలో ఫిల్మ్ లవర్ పేజెస్ చూడండి, ఆ తమిళ్లో ఫిల్మ్ లవర్ పేజెస్ చూడండి. ప్రతి స్టేట్ లో కూడా ఒక క్రిటికల్ అక్లైమ్డ్ సినిమా వచ్చిందంటే యునానిమస్ గా లేపుతారు. ఎందుకంటే ఇది ఓటీటీ ఎరా, సోషల్ మీడియా ఎరా కాబట్టి పక్క స్టేట్ లో ఏ సినిమా బాగుందో ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుస్తుంది, ఒకప్పుడు తెలిసేది కాదు. అంతేగాని మలయాళంలో వస్తే తెలుగు వాడు బ్లాక్ బస్టర్ చేయడు, మలయాళం సినిమాని మలయాళం బ్లాక్ బస్టర్ చేస్తారు. అండ్ బాహుబలిని అండ్ చాలా పాన్ ఇండియా ఫిలిమ్స్ టాలీవుడ్ నుండి అన్ని స్టేట్స్ లో కూడా హిట్ అయ్యాయి. బాహుబలి కానీ, త్రిబులర్ కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్ లో కూడా హిట్ అయ్యాయి. ఎందుకంటే అన్ని స్టేట్స్ లో నచ్చింది, పాన్ ఇండియా అపీల్ ఉంది కాబట్టి. అంటే మీకు పర్సనల్లీ ఒక లాంగ్వేజ్ ఫీలింగ్ ఉండొచ్చు, ఒక సగటు ఫిల్మ్ లవర్ అనే వాడికి సినిమా 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 మాత్రమే ఇంపార్టెంట్ తప్పించి అది ఏ భాష, ఏ క్యాస్ట్, ఏ రిలీజన్, దాన్ని బట్టి ఎవడు కూడా సినిమాలు చూడండి. ఒక మనీ పెట్టుకుని మనం వెళ్తున్నాం అంటే నువ్వు తెలుగు వాడు కాబట్టి నీకు కొంత డిస్కౌంట్ ఇస్తా, తెలుగు సినిమా అని ఎవడు కూడా చెప్పడు, బిజినెస్ ఇది. లేదు తెలుగు సినిమా కాబట్టి నచ్చకపోయినా సూపర్ అనేస్తా అంటే నీ ఒపీనియన్. ప్రతి ఒక్కరు కూడా ఆ ఒపీనియన్ ని ఫాలో అవరు, ప్రతి ఒక్కరు కూడా బానిసలు కాదు. ఇది స్పెసిఫిక్ గా రాజ్యసభను మాత్రమే కాదు, గుంటూరు కారం టైంలో కూడా జరిగింది, గేమ్ చేంజర్ టైంలో కూడా జరిగింది. రుద్దుడు పుష్ప ఒక స్మగ్లర్ సినిమా, అందుకని హిట్ చేస్తున్నారు. ఐపీఎస్ సినిమా కాబట్టి గేమ్ చేంజర్ ని ఫ్లాగ్ చేశారంట. ఇక గుంటూరు కారాన్ని కూడా ఇలాగే రుద్దుడు ఒక సర్టెన్ ఫ్యాన్స్ ఉంటారు, ఆన్లైన్ లో రుద్దుతారు. ఇక ప్రతి ఒక్కరు కూడా అంతే, ఆడియన్స్ ని తిట్టడం, ఆ ఫిలిం లవర్స్ ని తిట్టడం, ఆ రివ్యూస్ ని తిట్టడం. ఇక బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే దాదాపుగా మరొక 100 crore లాస్ ప్రభాస్ గారు పెట్టేలా కనిపిస్తున్నారు. సో రాధేశ్యామ్, కంగువా లాగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ అయితే రాధేశ్యామ్ పెట్టకపోవచ్చు, కాకపోతే పక్కాగా 100 crore షేర్ లాస్ పెట్టేలాగే కనిపిస్తుంది. మరి చూద్దాం ఫైనల్ రన్ లోనే ఎంత వరకు వెళ్తుందో. ఇక పరాశక్తి ఫిల్మ్ అయితే మాత్రం డే 2 కి కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోవచ్చు అనుకున్నారు, కానీ డే 2 కి కూడా తమిళనాడులోని కాస్త నెంబర్స్ బాగానే ఎర్న్ చేసుకుంది. బట్ సినిమాకి కంప్లీట్ గా నెగిటివ్ రెస్పాన్స్ అండ్ మిక్స్డ్ రెస్పాన్స్. బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, తలపతి విజయ్ గారి సినిమా చూద్దామని విపరీతంగా ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోయారు. ఫిల్మ్ లవర్స్ గానీ, కామన్ ఆడియన్స్ గానీ సంక్రాంతికి ఏదో ఒక సినిమా చూడాలనుకుంటారు. బట్ వాళ్ళకి బ్యాడ్ లక్, ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. కాబట్టి ఈ పరాశక్తి ఫిలిం కూడా ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కి గానీ, రెగ్యులర్ ఆడియన్స్ కి గానీ ఒక ఫెస్టివల్ టైంలో ఎంటర్టైన్మెంట్ లా ఉండదు, ప్రొపగండా రుద్దినట్టు ఉంటుంది. కాబట్టి అండ్ రెస్పాన్స్ కూడా మిక్స్డ్ నెగిటివ్ కాబట్టి ఈ సినిమా మేబీ 100 crores కూడా ప్రపంచవ్యాప్తంగా టచ్ చేయలేకపోవచ్చు. సో మీకైతే కంప్లీట్ క్లారిటీ పొంగల్ రేస్ గురించి స్టార్టింగ్ డే అర్థమైంది. మరి అప్కమింగ్ డేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ డూమ్స్ డే 4th, 5th టీజర్ గురించి కూడా న్యూ అప్డేట్స్ రాబోతున్నాయి, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.